తెనాలిలో డిఎస్సీ ఆత్మగౌరవ ర్యాలీని నిర్వహించారు. తెనాలి, వేమూరు నియోజకవర్గాలకు చెందిన డిఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వీరికి మద్దతుగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇది మా కష్టం, మా ప్రతిభను అవమానిస్తే ఊరుకోం పేరు మీద మంగళవారం సాయంత్రం చిన్నరావూరు పార్క్ దగ్గర నుంచి మార్కెట్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ యువత మీద బురద చల్లడానికి వైసీపీ చూస్తుందని అన్నారు. తప్పులు జరగలేదని ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. ప్రతిభకు పట్టం కట్టాలని చంద్రబాబు నాయుడు అనేవారని, అందుకే డిఎస్సీ ఉద్యోగాలు ఇచ్చారని చెబుతూ 2 లక్షలు డిఎస్సీ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత టీడీపీదని అన్నారు. ఉద్యోగాలు ఇవ్వకముందు కేసులు వేశారని, ఉద్యోగాలు ఇచ్చిన తరువాత కూడా కేసులు వేశారని, అన్ని కేసులు కొట్టేశారని చెప్పారు. 16,000 మందికి ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేస్తూ ఉద్యోగం రాని లక్షల మందిని రెచ్చగొడితే ప్రభుత్వంపై తిరగబడతారని వైసీపీ ఉద్దేశమన్నారు. మోకాలికి బోడిగుండికి ముడిపెట్టినట్లు కేంద్రం పేపర్ లీక్కి ఆంధ్రలో డిఎస్సీకి ముడిపెడుతున్నారని ఆరోపించారు. టీచర్లకు ఎంపికైన వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు డిఎస్సీ నిర్వహిస్తామని చంద్రబాబు హామీ మాకు గొప్ప అవకాశంగా కనిపించిందని చెప్పారు. మెగా డిఎస్సీ కారణంగానే ఇక్కడ నుంచునే అర్హత కలిగిందన్నారు. తాము రాజకీయాలు మాట్లాడడానికి రాలేదన్నారు. డిఎస్సీ మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవాస్తవాలు. ఎందుకంటే నేను ఒక మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చాను. నాకు డబ్బులు ఇచ్చి కొనుక్కునే అంత స్తోమత అయితే నాకు లేదు. నేనైతే కొనుక్కోలేను. అలా కొనుక్కొని వచ్చారు అని చెప్పడం, మేము ఇన్నాళ్ళు పడిన కష్టానికి అదొక మచ్చలాగా మారుతుంది. అసలు ఏ ప్రభుత్వ ఉద్యోగికి కూడా వాళ్ళు ఎంతో కష్టపడి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే లక్షల మంది రాస్తారు. ఆ లక్షల మందికి రావాలని రూల్ లేదుగా. అప్పుడు ఇచ్చిన పోస్టులు ఎన్ని? ఇప్పుడు 16,000 పోస్టులు ఇచ్చారు. ఆ 16,000 పోస్టులలో వాళ్ళతో పాటు మేము అపాయింట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మాతో పాటు ఒక గార్డియన్ వచ్చారు. మాకు ఎంత గౌరవప్రదంగా మాకు అలాట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారంటే, మేము కూర్చొని పోయేటటువంటి చైర్ మీద మా నేము, మా డిజిగ్నేషన్, మాతో వచ్చిన వాళ్ళ పేరుతో సహా, అండ్ మాకు కావాల్సిన కనీస అవసరాలు ఫుడ్, వాటర్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ అలాట్మెంట్ ఆర్డర్స్ని స్వయంగా వాళ్ళే మా చేతికి ఇచ్చారు. కానీ మమ్మల్ని క్యూలో ఉంచోబెట్టి కూడా తీసుకుని ఇవ్వలేదు. అంత ప్రూవ్ చేసుకున్నాక కూడా ఈ విధంగా విమర్శల్ని ఎదుర్కొంటూ ఇలా నిలబడి నిరసన ర్యాలీలో పాల్గొనడం అనేది ఎవరికి రాకూడదు. ఎంతో గౌరవంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ వృత్తిలో మేము నిజాయితీగా వచ్చాము అని ఇలా నిలబడటం అనేది ఎంతో బాధగా ఉంది. విజయవాడలో ధర్నాకి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ తర్వాత రాష్ట్రం మొత్తమైన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇది మా హక్కు. మేము ఎవరిని బతిలాడుకోవాల్సిన అవసరం లేదు. కష్టపడి వచ్చాం. మెరిట్ లిస్ట్ చెక్ చేసుకోండి, చర్చకి వెళ్ళండి. నిజంగా అక్రమం జరిగి డబ్బులు తీసుకునే విధంగా ఉంటే నేను ఫస్ట్లో నుంచి ఇప్పుడు దాకా మొత్తం పక్కన వాళ్ళ దగ్గర చిన్న చిన్న పనులు చేసుకోవడం, లేకపోతే అసలు పనులు మారుకోవడం, ఎవరన్నా డబ్బులు ఇస్తే మా ఫ్రెండ్స్ అందరూ డబ్బులు ఇస్తే చదువుకున్నది. నేను 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు కోట్లు పెట్టి నేను కొనగలన్నా. 2వ పాయింట్, 3వది వాళ్ళ పడ్డ కష్టం ఏ రకంగా పడ్డారో చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏ రకమైనటువంటి శ్రమతో ఈరోజున ప్రతిభ ద్వారా గుర్తింపు పొందారో చెప్తా ఉన్నారు. వాళ్ళని చవటలుగానో దద్దమ్మలుగానో లేకపోతే మీరు చేసినటువంటి అక్రమాల ద్వారానో, ఎందుకంటే కామర్లవాడు దేశమంతా కూడా పచ్చగా ఉంటుందని చెప్పి భావిస్తూ ఉంటారు. ఆ రకమైనటువంటి ఆలోచనతో మీలాగే మిగతా వారు కూడా జీవిస్తున్నారని చెప్పి అనుకోవటం పొరపాటు. ఇది నిజాయితీకి మారుపేరు. ప్రజల పార్టీ, ప్రజా పార్టీ, ఈ కూటమి పార్టీ, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను మొన్న అక్కడ కూర్చున్నాను. మీకేమైనా రుజువులు ఉంటే రండి, సాక్ష్యాలు ఉంటే రండి, లేకపోతే సాయంత్రానికి మీరు కబురు పంపించారు. అక్కడికి పంపితే అక్కడికి వస్తే వేరే రకమైనటువంటి ఘర్షణ వాతావరణాన్ని దారితీస్తుంది. ఏ టీవీ వారైనా సరే న్యూట్రల్గా ఉన్నవాడు, నేను మీకే వదిలేస్తున్నా. ఏ న్యూట్రల్గా ఉన్న టీవీ అయినా సరే నాకేం బాధ లేదు. ఏ టీవీ అయినా బాధ లేదు. మీ దగ్గర ఒకే ఒక్క సాక్ష్యం, కనీసం సాక్ష్యానికి దగ్గరగా ఉన్న సాక్ష్యం తీసుకురాగలిగితే సంతోషిస్తాను. అయినా ఒక్క మాట చెప్తా ఉన్నా, విలువలు లేని వ్యక్తులతో నేను కూర్చోను. మీరు ఎవరైతే మీ నాయకుడు అనుకుంటున్నారో, ఎవరైతే దానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారో, ఏ పార్టీ నాయకత్వం అయితే మీరు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారో, ఆ జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మనండి. ఖచ్చితంగా నేను ఎక్కడ కావాలంటే అక్కడ, మీ సాక్షి టీవీలో కావాలంటే కూర్చుంటానని చెప్పి సందర్భంగా సవాలు ఇస్తున్నాను.